హాయ్ అండి. ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఏమండి ఏది మేము హైదరాబాద్ అమ్మాయిలమి మా పువ్వు మీద ముద్దెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు లైక్ చేయండి. నా పువ్వు మీద ముద్దెట్టండి, నా మొగుడు దుబాయ్లో ఉన్నాడు అని కొంతమంది పెడుతున్నారు. కొంతమంది ఏమో మేము హైదరాబాద్ అమ్మాయిలమి నన్ను వెనకాల నుంచి మింగే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, నా నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి, ఎప్పుడైనా మాట్లాడదాం, ఎలాగైనా రండి అని కొంతమంది పెడుతున్నారు. మీకు అలా రీల్ చేస్తా సిగ్గు శరము మానవత్వం లేదా? మానవత్వం ఉంటే భారతదేశం ఎట్టిపోతుందో అసలు జ్ఞానం అన్నది ఉన్నదా? ఆ జ్ఞానం లేకుండా మీ అమ్మలు ఎంతమందితో మింగించుకొని ఎంతమందితో ముద్దులు పెట్టుకుని పువ్వుల మీద మిమ్మల్ని కంటే ఈ రకంగా తయారయ్యారు. అంత దరిద్రమైన బతుకు బతకాలా మీరు? ఆ బతుకు అవసరమా? రైతు గురించి ఇలా పొద్దున్నే వచ్చి రెయిన్కోట్ వేసుకొని చలితో సత్తా గట్లు వేసుకొని చూడండి ఒకసారి రైతు బడి కష్టాలు. ఆ రైతు 4 గింజలు పండిస్తే పట్టెడు అన్నం దొరికిద్ది, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి అని కోరుకునే వాళ్ళని వీడియోలు చూసా. మీరేంటి హైదరాబాద్ అమ్మాయిలమి మా పువ్వు మీద ముద్దెడితే లైక్ చేయండి, నా నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి అని కొంతమంది. మేము హైదరాబాద్ అమ్మాయిలమి మాకు వెనకాల నుంచి మింగే వాళ్ళు ఉంటే నేను నెంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇది 10 మందితో చేతి మింగించుకుంటామమ్మా. మేము ఆంధ్ర వాళ్ళమి, గోదావరి వాళ్ళమి. చూసావా, పారట్టుకొని తెల్లపాటికి వచ్చి గట్లు వేసుకొని చేనంతా ఏ రకంగా బాగు చేసుకుంటున్నామో అది కష్టసుఖాలు తెలిసిన వాళ్ళు అయితే రైతు గురించి వీడియోలు పెడతారు. కానీ మీరు లైకుల గురించి 10 రూపాయలు డబ్బుల గురించి ఎడుతున్నారు. సాయంత్రం అయితే రోడ్డు ఎక్కితే బోళ్ళు డబ్బులు వస్తాయమ్మా. అలాంటి ఇబ్బందిగా లైకులు పెట్టకండి అమ్మా. భారతదేశం ఎడిపోతుంది తెలుసుకోండి. కొంతమంది అమ్మాయిల గురించి అయితే నేను మాట్లాడినా. ఎవరైనా ఇబ్బంది కలిగించుంటే సారీ, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఆ లైకులకి వాటికి భారతదేశం పిల్లలు కూడా పాడైపోతారు. ఒకసారి బాగా ఆలోచించుకొని పెట్టండి మీరు వీడియోని. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లోను, యూట్యూబ్లో ఇదే పని మీకు. మొగుడు బయటకు పోగాలని ఈ చేసి డ్రామాలన్నీ మొగుడికి తెలదకాసమని. మేము ఆంధ్ర వాళ్ళు అమ్మా, మేము గోదావరి వాళ్ళు, మా పరిస్థితి ఇలాగ ఉంటుంది. రండి మా గోదావరి తడగా చూపిస్తాం. మింగాలో లేకపోతే పువ్వులు మేము ముద్దెట్టాలో అప్పుడు తెలుస్తుంది. సిగ్గుండాలి, మానవత్వం ఉంటుంది. రీల్ చేసామంటే భారతదేశం పిల్లలు ఏమవుతారు, మన పిల్లలు ఏమవుతారు, భవిష్యత్తు తరాలకు ఏమవుతుందో మన న్యూస్ అది తెలుసుకుని మాట్లాడండి. ఎవరినైనా ఇబ్బంది పెట్టగలను ఉంటే సారీ అండి, ఏమనుకోద్ది.